ప్రపంచ కుబేరుల్లో 4వ స్థానాన్ని అధిరోహించి భారతదేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా ముఖేష్ అంబానీ నిలుస్తారు. ధీరూభాయ్ అంబానీ తదనంతరం రిలయన్స్ మొత్తానికి వారసులుగా ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ ఉన్నారు. అయితే ఇద్దరి మధ్య కూడా జరిగినటువంటి ఆస్తి వివాదం, వీటి తర్వాత కార్పొరేట్ దృష్టి అంతా వీళ్ళ మీద పడింది. సరే, మొత్తానికి ఇద్దరు పంచుకున్న తర్వాత ముఖేష్ అంబానీ తనదైన రీతిలో తండ్రి ధీరూభాయ్ అంబానీ వారసత్వాన్ని కొనసాగిస్తూ వ్యాపారంలో ఎక్కడా ఎటువంటి రాజీ పడకుండా కొత్త ప్లాట్ఫామ్స్ మీద కూడా పెట్టుబడులు పెడుతూ ఈరోజు ప్రపంచ స్థాయిలోనే 4వ అతిపెద్ద కుబేరుడిగా నిలిచారు, ఆస్తి పరంగా, వ్యాపారం పరంగా కూడా. ఇంకో పక్క అనిల్ అంబానీ చేసిన వ్యాపారాలన్నింటిలోనూ నష్టపోయి తన వ్యాపారాలన్నింటినీ కూడా వదులుకోవడం జరుగుతోంది. అయితే ఇప్పుడు ముఖేష్ అంబానీకి సంబంధించి, రిలయన్స్ గ్రూప్కి సంబంధించి భవిష్యత్తులో ఇటువంటి పరిణామాలు మళ్ళీ, అంటే ఆస్తికి సంబంధించి, వ్యాపారానికి సంబంధించి తగాదాలు రాకూడదు అనుకున్న ముఖేష్ అంబానీ దాని మీద కసరత్తు చేస్తున్నారు. దానికి సంబంధించి ప్రస్తుతం ఫ్యామిలీ కౌన్సిల్ అనేది ఏర్పాటు చేయబోతున్నారు. ఈ ఫ్యామిలీ కౌన్సిల్ ద్వారానే ఈ అపరిష్కృతంగా ఉన్నటువంటి అనేక విషయాలు కూడా అందులో తెలుస్తాయి. వాటిని క్లియర్ చేయడానికి దీన్ని ఏర్పాటు చేస్తున్నారని తెలుస్తుంది. అయితే వచ్చే ఏడాది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుస్తాయని చెప్తున్నారు. అయితే అసలు ఈ ఫ్యామిలీ కౌన్సిల్ ఎందుకు? రిలయన్స్ ఇండస్ట్రీస్ కీలక నిర్ణయాల్లో ముఖ్యమైనటువంటి పాత్ర ఈ కౌన్సిల్ పోషించబోతుంది. కుటుంబం లేదా కంపెనీ వ్యాపారాలకు సంబంధించినటువంటి కీలక నిర్ణయాలన్నీ కూడా ఫ్యామిలీ కౌన్సిల్ ఆధ్వర్యంలోనే తీసుకునే విధానాన్ని ఇక్కడ ప్రతిపాదించబోతున్నారు. అయితే ఇక్కడ ఆస్తి పంపకాలు అనే ప్రామాణికం లేకుండా మొత్తం ఈ ఫ్యామిలీ కౌన్సిల్ అన్నీ కూడా ఈ రిలయన్స్ గ్రూప్కి సంబంధించిన వ్యవహారాలు చక్కబెట్టడం జరుగుతుంది. భవిష్యత్తులో ఇది రిలయన్స్ గ్రూప్కి చుక్కానీలాగా నిలుస్తుంది అని చెప్తున్నారు. అలాగే ఎటువంటి వివాదాలు ఎదురైనా కానీ గ్రూప్లో ఈ కౌన్సిల్ అనేది క్లియర్ చేస్తుంది. వివాదాలు లేకుండా సంస్థను నడిపించడానికి ఈ కౌన్సిల్ పనిచేస్తుంది అని చెప్పారు. అలాగే అంబానీ వారసులైనటువంటి ఇషా, ఆకాష్, అనంత్ ఈ ముగ్గురు కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్లోని వివిధ భాగాలు, ముఖ్యంగా రీటైల్, డిజిటల్ అండ్ ఎనర్జీ, ఈ 3 విభాగాలకి అధిపతులుగా ఉండే అవకాశంగా ఉంది అని కూడా చాలామంది చెప్తున్నారు. ఈ నిర్ణయం వచ్చేసరికి దాదాపుగా వచ్చే ఏడాది చివరికి పూర్తి చేయాలి అన్న విధంగా అంబానీ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తున్నారు. ఎందుకంటే 63 ఏళ్ళు ఇప్పటికే ఆయనకు వచ్చేసాయి. ఇంకెంతకాలం దీని మీద ఆయన కూర్చుంటారు? వ్యాపార బాధ్యతల్ని పూర్తిగా వారసులకి అప్పగించి, కౌన్సిల్ని ఏర్పాటు చేసి దానికి అప్పగించి ఆయన ఒక మార్గదర్శిగా ఉంటారు అన్నటువంటి విషయం కూడా తెలియజేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి మనకి స్పష్టత అనేది ఉంది. 2014 సంవత్సరంలోనే ఇషా, ఆకాష్ అంబానీలు ఇద్దరూ కూడా రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ అలాగే రిలయన్స్ రీటైల్ వెంచర్స్లో డైరెక్టర్లుగా చేరడం జరిగింది. అలాగే అనంత్ జియో ప్లాట్ఫామ్స్లో అదనపు డైరెక్టర్గా మార్చిలో చేరడం కూడా జరిగింది. సో ముగ్గురు కూడా ఇప్పటికే వివిధ పాత్రల్లో రిలయన్స్ సంబంధించిన గ్రూపుల్లో పనిచేస్తూ ఉన్నారు, నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉన్నారు. అలాగే రిలయన్స్ ఫౌండేషన్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ అండ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్లో కూడా ఇషా అంబానీ ఒక డైరెక్టర్గా ఉండడం అనేది తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో ముఖ్యంగా ముఖేష్ అంబానీ, నీతా అంబానీ అలాగే ముగ్గురు పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ మధ్యలో రిలయన్స్ షేర్లు చేతులు మారడం ద్వారా వాటాల్లో మార్పులు చోటు చేసుకున్న సంగతి కూడా గమనార్హమే. దీనికి సంబంధించి అటు స్టాక్ మార్కెట్స్లో కూడా ఒక సంచలనం రేగింది. ఇలా వాటాలు వీళ్ళు ఈ విధంగా పంచుకున్నారు, వాటాలు వాళ్ళకి వెళ్ళాయి అన్న దాంతో కొద్దిగా కుదుపుకు గురైనా సరే ముఖేష్ అంబానీ చేసినటువంటి పనుల వల్ల, తీసుకొచ్చినటువంటి పెట్టుబడి వల్ల రిలయన్స్ షేర్లు అమాంతం పైకి వెళ్ళడం అనేది కూడా జరిగింది. అలాగే వీళ్ళ ముగ్గురు కూడా ముఖ్యంగా విద్యార్హత పరంగా చూసుకున్న కంపెనీని నడిపించేటువంటి సామర్థ్యం ఉన్నవాళ్ళని కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఆకాష్, అనంత్ ఇద్దరు కూడా అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే ఇషా యేల్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ తీసుకున్నారు. అలాగే రిలయన్స్ ఇండస్ట్రీకి సంబంధించి వాటాల విక్రయం, కొనుగోళ్లలో ఈ మధ్య తలమునకలుగా ఉన్నటువంటి సమయంలో జియో ప్లాట్ఫామ్స్లో ఏదైతే వాటాల అమ్మకం ద్వారా ఎక్కువగా సమీకరించారో ఈ నిధుల కారణంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనేది అసలు మాకు అప్పులే లేవు అన్న సంస్థగా ప్రకటించుకోవడం జరిగింది. అసలు నిజంగానే ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం తీసుకున్న దానికి రుణరహిత సంస్థగా కూడా భారతదేశంలో నిలిచింది. ఈ ప్రభావంతో దాదాపు టాప్ 10 కుబేరుల్లో ముఖేష్ అంబానీ చేరడం అనేది జరిగింది. $80 బిలియన్ల పైగా రిలయన్స్ ఇండస్ట్రీకి సంబంధించి సంపద అనేది ఉంది అని చెప్తున్నారు. భవిష్యత్తు కూడా ఢోకా లేకుండా
5G సేవలను అందించే పరుగులో జియోనే ముందు ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే జియో ప్లాట్ఫామ్ తోటి 4G రంగంలో ఏ విధంగా టాప్లో ఉంది అన్న విషయం అందరికీ తెలిసిందే. 5G రంగంతో భవిష్యత్తులో కూడా కంపెనీకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి ముఖేష్ అంబానీ చూస్తున్నారు. అలాగే ఎప్పటి నుంచో ఆయన ప్రయత్నిస్తూ ఉన్నటువంటి ఆరామ్కో అండ్ రిలయన్స్ ఒప్పందం జరిగితే చమురు రసాయనాల వ్యాపారంలో కూడా, అంటే ఈ పెట్రోలియంకి సంబంధించి ఉత్పత్తుల విషయంలో కూడా, ముఖ్యంగా డీజిల్ పెట్రోల్ ఉత్పత్తులు, ఆరామ్కో అనేది సౌదీ అరేబియాలోనే అతిపెద్ద కంపెనీ. దానికి రిలయన్స్కి కనుక ఇప్పుడు వ్యాపార భాగస్వామ్య ఒప్పందం కుదిరితే ఇంకా దాంట్లో కూడా ముఖేష్ అంబానీని కొట్టేవాళ్ళు, రిలయన్స్ని కొట్టేవాళ్ళు ఎవరు ఉండరు అన్నటువంటి విషయం కూడా స్పష్టం అవుతుంది. అలాగే ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ రంగానికి వచ్చేసి, సోషల్ మీడియాలో ఎంటర్టైన్మెంట్ రంగానికి సంబంధించి ప్రముఖ ప్లాట్ఫామ్ అయినటువంటి టిక్టాక్ ఇటీవల జాతీయ భద్రతా చట్టాన్ని ఉపయోగించి ఈ యాప్ని నిషేధించడం జరిగింది. అయితే దీనికి ఉన్నటువంటి మార్కెట్ డిమాండ్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి ముఖేష్ అంబానీ ఈ టిక్టాక్ని కూడా కొనుగోలు చేసే ప్రయత్నాల్లో ఉన్నారు అని సమాచారం అందుతోంది. అలాగే కిషోర్ బియానీకి సంబంధించినటువంటి ఫ్యూచర్ గ్రూప్లో మెజారిటీ వాటాలను కూడా సొంతం చేసుకునే ప్రణాళికల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉంది. అది కూడా జరిగితే ఫ్యూచర్ ఇండస్ట్రీస్ కూడా రిలయన్స్లో అంతర్భాగం అయిపోతుంది అన్న విషయం కూడా తెలియజేస్తున్నారు. సో ఇప్పుడు ముఖ్యంగా మొత్తం RILని ఫ్యామిలీ కౌన్సిల్ తోటి చక్కదిద్దాలని చూస్తున్న అంబానీ ముఖ్యంగా తన తదుపరి వారసుడు ఎవరు, వారసురాలు ఎవరు, ఈ ముగ్గురులో ఎవరు నెక్స్ట్ అంబానీ ప్లేస్ని భర్తీ చేస్తారు అన్న విషయం ఇంకా స్పష్టం అవ్వలేదు. త్వరలోనే దీనికి సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది.